హాయ్ వ్యూయర్స్, అకౌంట్స్ మొదటి పాఠానికి స్వాగతం. చూడండి వ్యూయర్స్, ఈరోజు మనం నేర్చుకునేది అకౌంట్స్ గురించి మనం నేర్చుకుందామండి. మనం ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి, అవునా కదా? మరి ఈ అకౌంట్స్ అంటే ఏంటి? అకౌంటబిలిటీ కోసం, రెస్పాన్సిబిలిటీ కోసం ఏర్పడిందే ఈ అకౌంట్ అనే పదం అండి. అకౌంటబిలిటీ ఏంటంటే జవాబుదారీతనం. అంటే ఏంటంటే మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా, మనకి ఇన్కమ్ వచ్చే ప్రతి రూపాయి అడిగిన వ్యక్తికి జవాబు చెప్పే విధంగా ఉండాలి. అంటే ఏంది, ఆ అకౌంట్ అనేది అర్థమయ్యే విధంగా ఉండాలండి. అండ్ అకౌంట్స్ని మనం అకౌంట్స్ చేస్తున్నాము అంటే ఒక బాధ్యతలాగా స్వీకరించాలి. ఎనదరగా అకౌంట్స్ని ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటండి? లావాదేవీలు. మనీకి సంబంధించి ఎలాంటిదైనా సరే, ఒకళ్ళకి అమ్మినా, ఒకళ్ళ దగ్గర కొన్నా, మనీ ఇచ్చినా, వాళ్ళ దగ్గర తీసుకున్నా, ఇవన్నీ జరిగిపోయినాయండి. ఇలా జరిగిపోయిన వర్క్స్ అన్నిటిని కలిపి ఓకేనండి రికార్డింగ్ చేసుకోవడం అంటే ఏంటండి? నోట్ చేసుకోవడం. అలానే క్లాసిఫైయింగ్, వర్గీకరించడం అంటే ఏంటి? డివైడింగ్ చేయడం, దేనికి దానికే సపరేట్. ఎక్స్పెన్సెస్ అన్నీ ఒక సైడు, ఇన్కమ్స్ అన్నీ ఒక సైడు, ఇలాంటివన్నీ డివైడింగ్ చేసుకోవడం. అండ్ సమ్మరైజింగ్ అండ్ అనలైజింగ్, విశ్లేషించుకోవడం. ఓకేనా? ఇవన్నీ చేయడమే అకౌంట్ అంటారండి. ఫైనల్గా అకౌంట్ ఈజ్ ఏ ఆర్ట్. అకౌంట్ ఈజ్ యాన్ ఆర్ట్ అంటారండి. అకౌంట్ అనేది ఒక కళ లాంటిది. అంటే మనం ఖర్చు పెట్టిన ఈ ప్రతి పైసా అనేది నోట్ చేసుకోవడం, డివైడింగ్ చేసుకోవడం, ఈ మొత్తాన్ని చేయడం అదొక కళ. చూడండి, లాంగ్వేజ్. ఈ అకౌంట్ని మనం ఒక లాంగ్వేజ్లా ట్రీట్ చేయాలండి. లాంగ్వేజ్లో మనకి టైప్స్ ఉన్నాయండి. చెప్పుకోవాలంటే మనకి హ్యూమన్ లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. హ్యూమన్ లాంగ్వేజెస్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఇవన్నీ హ్యూమన్ లాంగ్వేజెస్. కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే సిపిపి, జావా, ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్ అండి. ఇప్పుడు మనకి కంప్యూటర్ లాంగ్వేజ్తో పని లేదండి. ఓకేనా? మనం మాట్లాడేది హ్యూమన్ లాంగ్వేజ్. హ్యూమన్ లాంగ్వేజెస్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుందాం. అంటే ఏంది? అకౌంట్స్ని కూడా ఒక లాంగ్వేజ్ అంటారండి. అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, అకౌంట్స్ లాంగ్వేజ్ని కొంచెం కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు ఈ అకౌంట్స్ గురించి మనం నేర్చుకుందామండి. ఫస్ట్ నేను ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ రాస్తున్నాను, చూద్దాం. ఈ సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్ట్ అంటారు, రైట్స్ అనేది వెర్బ్ అంటారు, అండ్ నోట్స్ అనేది ఆబ్జెక్ట్ అంటారు, అవునా కదా? అలానే అకౌంట్స్లో ఒక సెంటెన్స్ రాసేటప్పుడు కూడా మనం ఏంటంటే డెబిట్, క్రెడిట్ అనేది యూజ్ చేస్తామండి. అసలు ఈ డెబిట్, క్రెడిట్ అనే వర్డ్స్ ఎవరు కనిపెట్టారు అంటే, దీన్ని కనిపెట్టింది ఎప్పుడంటే 1494లో లొకా పాసియోలి అనే వ్యక్తి కనిపెట్టాడండి. ఈ డెబిట్, క్రెడిట్ ఇవన్నీ దేంట్లో యూజ్ చేస్తారు? ఈ అకౌంట్స్ రాసేటప్పుడు మనం ఇంగ్లీష్ సెంటెన్స్ రాస్తామండి. ఆ సెంటెన్స్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఎలా అయితే యూజ్ చేస్తామో డెబిట్, క్రెడిట్ అనేది అలా యూజ్ చేస్తామండి. చూడండి వ్యూయర్స్, మనము ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాం. ఆ సెంటెన్స్లోనే ఇంగ్లీష్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి, గ్రామర్ అనేది. ఆ గ్రామర్లో మనం ఏం రాస్తాం? టెన్సెస్, ప్రొనౌన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, అండ్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇవన్నీ నేర్చుకుంటామండి. ఇవన్నీ ఒక సెంటెన్స్లో ఒక భాగంగా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇంగ్లీష్ గ్రామర్లో పైవన్నీ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే మనం అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్ అని మెయింటైన్ చేస్తాం. ఒక సెంటెన్స్లో చూసుకుంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్స్లో కూడా క్రెడిట్, డెబిట్ అనేది అలానే యూజ్ చేస్తారండి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి? పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్లో క్రెడిట్, డెబిట్ ఎలా యూజ్ చేస్తారనేది తర్వాత చెప్పుకుందాం. అసలు మెయిన్ ఈ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, ఇంపర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనండి వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.